హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ మీ ముందుకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చిన. మంచి రెసిపీ కాదు, చాలా సింపుల్ రెసిపీ. ఎంత టేస్టీగా ఉంటుందో మటన్ కర్రీ అన్నమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాలి. చూసి ఎంత చిక్కగా గ్రేవీగా ఉన్నదో అంతకంటే సింపుల్గా చేయొచ్చు. ముఖ్యంగా అబ్బాయిలు కూడా చేసే అంత సింపుల్గా ఉంటుంది. ఒకసారి స్టైలర్స్ ట్రై చేయాలి. ఎటన్నా పిక్నిక్కి కానీ ఎటన్నా టూర్కి కానీ పోయినప్పుడు చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయాలి. ఎక్కువ పని కూడా ఉండదు, నిమ్మలంగా ఉండొచ్చు. ముందుగానైతే ఇట్లా 1 కిలో దాకా మటన్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. అటెంకి ఇట్లా ఒక 3 ఉల్లిగడ్డల్ని తీసుకొని ఇట్లా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకోవాలి. 2 టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇట్లా దేంట్లోనైతే కూర వండుతామో ఆ గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో అయితే మనం కడుక్కొని పెట్టుకున్నటువంటి మటన్ వేసుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. అట్లనే కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంతైతే కారం తింటారో ఆ కారాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకుంటాను. అటు ఇంకా ఎంతైతే ఉప్పు పడుతుందో అంత తీసుకోవాలి. నేనైతే ఒకటి బావు ఉప్పు తీసుకున్నా. తక్కువ అయితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కారం అయితే ఇప్పుడు మళ్ళీ వేసుకున్నా మంచిగా ఉండదు. ఇప్పుడే సరిపోయేంత వేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం ఎల్లిగడ్డ పేస్టును 1 స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా 3 పావుల దాకా నూనె పోసుకోవాలి. ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ కూడా పోసుకోవచ్చు. ఎక్కువనే నూనె పడుతుంది కర్రీకి. ఆ తర్వాత ఇట్లా చేయితోటి మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, అట్లా కలుపుకోవాలి. పచ్చిగా ఉంటుందేమో, ఉడకదేమో అనే డౌట్ అక్కర్లేదు. మంచిగా ఉడుకుతుంది, అంతకంటే ఎక్కువ టేస్ట్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చేసుకొని తినుల్లి. ఆ తర్వాత కామెంట్ చేయాలి ఎట్లున్నదో. ఆ తర్వాత మనమైతే సూప్గా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. కొంచెం దగ్గరగా వేసుకోవాలనుకుంటే ఇట్లా 1 చెంబెడు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మటన్ అనేది ముజిరిని ఉంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పడతాయి, చూసుకొని పోసుకోవాలి, మీకు తెలుస్తుంది కదా. ఆ తర్వాత ఇట్లా గిన్నెని తీసుకుపోయి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని 30 గంట నుండి గంట పాటు ఉడికించుకోవాలి. ఒక అర్ధగంట తర్వాత చూస్తే ఇట్లా వచ్చింది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా ఉడికిపోయి ఉన్నాయి కదా, కాకపోతే కొంచెం వాటర్ ఉన్నాయి. ఇంకా మటన్ కూడా ఉడకదు అర్ధగంటకి, కాబట్టి కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక 30 గంట తర్వాత చూస్తే ఇట్లున్నదన్నమాట. చూసిర్రా ఎంత చిక్కగా గ్రేవీగా తయారైందో కూర. ఇప్పుడు ముక్క కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. చూసిర్రా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ముక్క కూడా చించితో చినిగిపోతుంది కదా, ఇట్లా ఉడుకుతుంది. మంచిగా నిమ్మలంగా ఉండొచ్చు స్టవ్ మీద పెట్టేసుకొని. ఆ తర్వాత లాస్ట్ ఇట్లా కొత్తిమీర, అట్లనే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇష్టమైతే వేసుకోవాలి, లేకపోతే లేదు. చిక్కగానే ఉంటుంది కూర అన్నది. ఆ తర్వాత ఇట్లా మసాలా కూడా వేసుకుంటే ఎంతో గుమగుమలాడే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా ఎవరైనా చేస్తారా? నేను చేస్తా, మీరు కూడా వేసుకోవాలి. నచ్చితే ట్రై చేయాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలి. ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.